విజయనగరం పట్టణంలో జిల్లా పోలీసులు ఈ రోజు అత్యవసర నాకా బందీ నిర్వహించారు. హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచడం, గంజాయి సరఫరాను అరికట్టడం లక్ష్యంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ స్వయంగా తనిఖీలను పర్యవేక్షిస్తూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని ప్రజలకు సూచించారు. రహదారి భద్రతపై అవగాహన పెంపొందించేందుకు త్వరలోనే జిల్లా వ్యాప్తంగా నో హెల్మెట్ నో పెట్రోల్ నినాదాన్ని అమలు చేస్తామని ఎస్పీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో గాయపడిన వారిని గోల్డెన్ అవర్ లో ఆసుపత్రికి తరలిస్తే సహాయం చేసిన వారిని ప్రభుత్వం గుర్తించి 5,000 నగదు ప్రోత్సాహం అందిస్తుందని, వారికి ఎటువంటి వేధింపులు ఉండవని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో అదనపు ఎస్పీ పి సౌమిలత, డిఎస్పీలు ఆర్ గోవిందరావు, జి భవ్యారెడ్డి, ఎస్ రాఘవులు, డిపిడిసి డిఎస్పీ వీరకుమార్ తో పాటు పలువురు సిఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు మరియు సుమారు 1000 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు నగరంలో విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహించారు.